నిజాంపట్నం మండలంలోని రైతు సోదరులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఏదైతే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల వరి నాట్లు వేయలేనటువంటి రైతులకు కంటింజెన్సీ సీడ్ కింద అపరాలు ఏదైతే పెసర, మినుము పంటలు సంబంధించిన విత్తనాలు సబ్సిడీలో ఇవ్వబోతున్నాం. కావున రైతులు ఎవరైనా అవసరమైన వాళ్ళు సమీపంలోని వీఏఎల్‌ని కలిసి తమ పేర్లు గనక నమోదు చేసుకున్నట్లయితే ఆ సీడ్‌ని మనం తెప్పించి సబ్సిడీలో అది రాయితీ ఎంత పర్సెంటేజ్ అయితే గవర్నమెంట్ ఇవ్వబోతుందో దాని ప్రకారం ఇవ్వటానికి రెడీగా ఉంది. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి అపరాలు గనక సాగు చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పేసి తెలియపరుస్తున్నాం. తేలికపాటి తడులు, ఆరుతడులతోనే మనం ఈ పంట పండించుకోవచ్చు. కొంత మోతాదులో ఏదైనా అధిక వర్షం పడినా కూడా కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఈ స్టార్టింగ్ టైంలో ఏమి ఇబ్బంది ఉండదు. కావున దయచేసి అందరూ కూడా అపరాల వైపు వెళ్ళాలని చెప్పేసి తెలియపరుస్తాం. నిజాంపట్నం గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రస్తుతం ఈ నెల 31వ తారీఖుకి ఏదైతే పంటల బీమా పథకం గురించి రైతులందరూ కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఆ పంటల బీమా పథకం యొక్క లాస్ట్ డేట్ 31 ఆగస్టు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు పంట వేసిన మనకి ఏదైతే వరి పంట వేస్తున్నారో ఆ వరి పంట వేసిన రైతులందరూ కూడా పంటల బీమా చేయించుకోవాలి. దీని కొరకు సమీపంలోని సిఎస్సి సెంటర్కి సంప్రదించవలను. మరియు ముఖ్యంగా ఎవరైతే పంటల బీమా చేయించుకున్నవారో వారందరూ కూడా పంటల బీమాకు సంబంధించిన రైతులు విఏని కలిసి ఈ పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట నమోదు చేయించుకొని ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలి. ఇది మొదటిది. అలాగే రెండవది, ఈ సంవత్సరం ఈ వర్షాల ప్రభావం వల్ల కొంత ఏరియా అనేది పడకపోవడం జరుగుతుంది. అక్కడికి రైతులు ఎవరైనా ఇష్టపడి మనకి పెసలు, మినుములు సబ్సిడీ మీద ఇవ్వటం జరుగుతుంది. కావున సమీపంలోని వ్యవసాయ అధికారులను మరియు వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని చెప్పి తెలియపరుస్తాము. అలాగే ఈ సంవత్సరం ఈ పంట నమోదుతో పాటుగా ముఖ్యంగా ఏపీఎఫ్ఆర్ ఫార్మర్ ఐడి అనేది మ్యాండేటరీగా ఉంది. అది ఉంటేనే మనకి పంట కొనుగోలుకు కానీ రేపు పంటని అమ్ముకోవాలన్నా కానీ ఏదైనా కూడా వ్యవసాయ పథకాలు అర్హులు అవ్వాలంటే ఫార్మర్ ఐడి ఇంపార్టెంట్. కావున అది ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే అందరూ కూడా సమీపంలోని వ్యవసాయ అధికారులని మరియు పిఏఎల్ని కలిసి చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మీ టీవీకి ఏ సమస్య వచ్చినా నాణ్యమైన రిపేర్ కోసం మా నమ్మకమైన చిరునామా శ్రీలక్ష్మి ఎలక్ట్రానిక్స్. మీ టీవీకి నమ్మకమైన సేవ.